గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వ్లాగ్స్. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలన్నీ లైవ్ అప్డేట్స్ అన్నీ ఇప్పుడు మీ ముందుకి తీసుకొచ్చానండి. సో ఫస్ట్ ఇప్పుడు జరిగిన టాస్క్ గురించి మాట్లాడితే, లైక్ బ్లాక్ బీట్స్ అనేది టాస్క్ ఇచ్చారు కదా. లైక్ నిన్న యాపిల్ ట్రీ అనేది ఇచ్చి ఒకటి బ్లాక్ సీడ్స్, బ్లూ సీడ్స్ అండ్ గ్రీన్ సీడ్, రెడ్ సీడ్స్. సో టోటల్గా 3 సీడ్స్ ఉన్న యాపిల్స్ని ఆ యాపిల్ చెట్టుకి కట్టేసి ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిన్న నైట్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మార్నింగ్ వరకు బ్లూ సీడ్స్ వాళ్ళు ఆడడం జరిగింది. లైక్ దట్ చార్జ్ టీమ్ అనేది. సో ఆ చార్జ్ టీంలో జరిగింది ఏంటి, నిన్నటి వరకు తనుజ గారు లోపలికి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత మార్నింగ్ ప్రియా లోపలికి వెళ్ళారు. తనుజ గారు వెళ్ళే వరకు 50% ఉన్న ఛార్జ్ ప్రియా లోపలికి వెళ్ళాక 40% చార్జ్ చేయడం జరిగింది. 40% లెటర్, 40% ఆడియో, 40% ఆడియో వాళ్ళ నాన్న పంపించిన ఆడియో రికార్డింగ్ అండ్ 45% ఫర్ పెట్ ఫోటో. సో ఇది ప్రియాకి ఇచ్చిన ఆప్షన్. సో ప్రియా చూస్ చేసుకున్నది ఏంటి దాంట్లో నుంచి అంటే, వాళ్ళ అమ్మ రాసిన లెటర్ని చూస్ చేసుకుంది 40% తోటి. అండ్ క్లియర్ కట్గా ఇప్పుడు ఓన్లీ ఛార్జ్లో 10% మాత్రమే ఉంది. ఆ 10% మన సుమన్ శెట్టి గారు వెళ్ళి బజర్ ప్రెస్ చేయడంతో బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే, భరణి గారి దగ్గర ఉన్న బాక్స్ అనేది ఓపెన్ చేపించి ఆ బాక్స్లో ఉన్న ఏంటో చూపిస్తే బాగా ఛార్జింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి చూపించారు. సో దానికి వెళ్ళి సుమన్ శెట్టి గారు భరణి గారిని అడగడం జరిగింది. భరణి గారు కూడా దాని లోపల ఉన్న లాకెట్ని ఓపెన్ చేసి చూపించాడు. దాని మీనింగ్ లోపల ఉన్న లాకెట్లో ఏముందంటే, అలా అమ్మ అని అండ్ ఒకవైపు గురువు అని రాసింది. అమ్మ అనే ఎఫెక్షన్ని, ఎమోషన్ని తను ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. అండ్ తర్వాత గురువు, మనందరికీ తెలుసు భరణి గారి గురువు ఎవరు అంటే నాగబాబు గారు. సో ఆ నాగబాబు గారి గురించి కూడా కొంచెం ఎమోషనల్గా చెప్పడం జరిగింది. సో ఇది అండి అక్కడ సుమన్ శెట్టి వారికి జరిగిన బ్లూ టీమ్ టాస్క్. సో మళ్ళీ సుమన్ శెట్టి తర్వాత ఛార్జ్ ఎంత పర్సెంటేజ్ అయింది అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఇవ్వలేదు. సో సంజన గారికి ఆప్షన్ ఇవ్వలేదు. ఛార్జ్ ఎంతసేపు పర్సెంట్ అయింది, మళ్ళీ అతను ఏం చూస్ చేసుకున్నాడు అనేది మళ్ళీ కన్ఫెక్షన్ రూమ్లో జరిగింది, మనకు చూపించలేదు. సో నెక్స్ట్ ఏం జరిగింది అనేది మనకు ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఈ కమింగ్ టు బ్లూ టాస్క్, బ్లూ టీమ్ అయిపోయింది. బ్లూ సీడ్స్కి సంబంధించిన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఏంటి, బ్లాక్ సీడ్స్ ఏంటి, ఎవరెవరికి వచ్చినాయి, రీతుకి, శ్రీజాకి అండ్ ఫ్లోరాకి. సో రీతు అండ్ శ్రీజ, ఫ్లోరా వీళ్ళు ముగ్గురు కలిసి ఒక టాస్క్ అనేది ఆడాలి అని బిగ్ బాస్ క్లియర్ కట్గా చెప్పారు. సో ఆ టాస్క్లో విన్ అయిన వాళ్ళకు ఇమ్యూనిటీ అనేది వస్తుంది. అంటే వాళ్ళ నామినేషన్లో నుంచి నామినేషన్లో నుంచి వాళ్ళని తీసేయడం జరుగుతుంది అనేసి క్లియర్ కట్గా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అండ్ శ్రీజాకు బంపర్ ఆఫర్ లాగా, శ్రీజాకి ఒకవేళ మీరు ఎవరైనా నామినేషన్లో లేని వాళ్ళు గెలిస్తే మీకు నచ్చిన వాళ్ళకు కూడా మీరు ఆ ఇమ్యూనిటీ పవర్ని డిస్ప్యూట్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. సో దానికోసమని వాళ్ళు ముగ్గురు గేమ్కి రెడీ అయ్యారు. సో దట్ గేమ్ ఈజ్ నథింగ్ బట్ సంచాలకులుగా సంజన గారిని ఉంచడం జరిగింది. ఆ గేమ్ ఏంటంటే, ఒక నెట్ అనేది ఇచ్చారు. లైక్ ఒక నెట్ ఇచ్చి ఆ నెట్ లోపలికి వీళ్ళు ముగ్గురు వెళ్ళి ఉండాలి. లోపల బయట బంతులు, బాల్స్ అనేవి ఉన్నాయి. సో ఒక్కొక్క బాల్ని సంజన గారు లోపలికి వేస్తే ఒక బాల్ పట్టుకున్న వ్యక్తి ఆ ముగ్గురు ఆ నెట్ లోపలనే ఫైట్ చేసుకొని ఒక్కరు మాత్రమే ఆ బాల్ తోటి బయటికి రావాలి, నెట్లో నుంచి బయటికి రావాలి. సో ఆ బయటికి వచ్చిన పర్సన్ని మళ్ళీ లోపల ఉన్న పర్సన్స్ ఆపడానికి వీలేదు. ఏది జరిగినా ఆ లోపల నెట్లోనే కొట్టుకోవాలి అది. సో బయటికి వచ్చాక వాళ్ళకి ఏర్పాటు చేసిన బాక్సెస్లో వాళ్ళు వెళ్ళి ఆ బాల్ని పెట్టుకోవాలి. దాని తర్వాత అక్కడ సంజన గారు వేసే బాల్స్ అన్నీ అయిపోయినాక ఒక బాల్ వేసి వెళ్ళి మళ్ళీ త్రో చేయడం అనేది ఉండదన్నమాట. సో టోటల్గా సంజన గారు వేసిన బాల్స్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి రౌండ్స్ అన్నీ అయిపోయినాక, టోటల్గా ఆ బాల్స్ అన్నీ అయిపోయినాక మాత్రమే అక్కడికి వెళ్ళి బాల్స్ పెట్టుకున్న ప్లేస్కి వెళ్ళి ఆ బాల్స్ని మళ్ళీ ఇంకో బాస్కెట్ లాగా ఉంటుంది, ఆ బాస్కెట్లో వేయాలి. సో ఎవరైతే ఫస్ట్ 3 బాల్స్ని ఆ బాస్కెట్లో వేస్తారో వాళ్ళే ఈ టాస్క్లో విన్నర్స్ అనమాట. ఇది మన గేమ్ యొక్క ప్రాసెస్. సో దీంట్లో భాగంగా ఫస్ట్ రౌండ్లో ముగ్గురిని లోపలికి పంపించడం జరిగింది. ముగ్గురికి వెళ్ళాక బాగా ట్యాకిల్ జరిగింది. ఆ ట్యాకిల్ జరిగిన క్రమంలో
సంజన గారు కొన్ని సెకండ్స్ కొంచెం అట్లా ఫ్రీజ్ అయిపోయి తన దగ్గర ఉన్న సెకండ్ బాల్ని కూడా వేశారు. సో సెకండ్ బాల్ని వేయడంతో హౌస్ మేట్స్ అండ్ అందరూ కలిసి సెకండ్ బాల్ వేయడానికి వీల్లేదు, ఒక్కొక్క బాల్ అయిపోయినాకనే ఇంకో బాల్ వేయాలి అని సంజన గారికి రూల్ చెప్పడంతో అది సెకండ్ బాల్ని ఫ్లోరా పట్టుకుంది, ఫస్ట్ బాల్ని శ్రీజ పట్టుకుంది. శ్రీజ పట్టుకుంటే శ్రీజ మీదకి రీతు ట్యాకిల్ చేసింది. ఈ సెకండ్ బాల్ని ఫ్లోరా పట్టుకోవడం వల్ల మళ్ళీ ఫ్లోరా రిటర్న్గా ఆ బాల్ని సంజన గారికి ఇచ్చేసి మళ్ళీ వీళ్ళ ట్యాకిల్లోకి ఇన్వాల్వ్ అయింది. సో ఆ ట్యాకిల్ అంతా అయిపోయినాక ఫస్ట్ బాల్ని రీతు తన బాస్కెట్లో వేసుకోవడం జరిగింది. ఐ మీన్ తనకి కేటాయించిన బాక్స్లో వేసుకున్నది. దెన్ సెకండ్ బాల్ని ఫ్లోరా గారు చాకచక్యంతో తన బాల్ని తీసుకుని, ఐ మీన్ అంతా ఫైటింగే జరుగుతుంది. పట్టుకోవడం శ్రీజ పట్టుకున్నా, ట్యాకిల్ చేయడం రీతు చేస్తుంది. అందులో ఏంటి మీరు కొట్టుకొని సాగండి, మీరు ఏమైనా అయిపోండి, నేనైతే హ్యాపీగా బాల్ తీసేసుకుంటా, నేను విన్ అవుతా అన్నట్టు. అంటే మధ్యలో ఉంటారు కదా, మీరు కొట్టుకొసాడండి, నన్ను మాత్రం హ్యాపీగా ఉంచండి అని ఒకటి ఉంటుంది కదా. సో దాన్ని మాత్రం ఫ్లోరా గారు కరెక్ట్గా చేస్తున్నారు. సో ఫ్లోరా గారికి సెకండ్ టైం బాల్స్ తీసుకునే ఛాన్స్ దొరికింది. తను తీసుకొని పరిగెత్తి తన బాక్స్లో తను వేసుకోవడం జరిగింది. మళ్ళీ థర్డ్ వన్లో మళ్ళీ రీతు. సో ఫైటింగ్ అనేది గట్టి ఫైటింగ్ ఇచ్చింది ఇక్కడ. ఎవరంటే ఫస్ట్ బాల్స్ అన్ని శ్రీజ పట్టుకోవడం జరుగుతుంది. ఈ శ్రీజ పట్టుకోవడం, రీతు ట్యాకిల్ చేయడం, మళ్ళీ ఫ్లోరా గారు వీళ్ళిద్దరిని కాళ్ళ బట్టి లాగడాలు. అసలు ఫ్లోరా గారు చేయాల్సిన పని వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మధ్యలో నుంచి బాల్ లాక్కోవాలి. బట్ తను బాల్ లాక్కోకుండా వాళ్ళిద్దరు కాళ్ళు పట్టేసుకొని లాగుతుంది. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటే ఆగిపోరు కదా, అక్కడ లాగి తంతే కాలుతోటి ఏముంది పడిపోతుంది, వీళ్ళు బాల్ తీసేసుకొని పరిగెత్తేస్తారు. సో అలా కాకుండా తను మంచిగా గేమ్ ప్లాన్ తోటి ఆడితే తన బాల్ని లాగేసుకొని తను వెళ్ళిపోవాలి. అలా చేయలేదు. తను ఓన్లీ కాళ్ళు పట్టుకోవడాలు, చేతులు పట్టుకోవడాలు అలా చేసింది. బట్ ఇక్కడ గేమ్లో ఇచ్చి పడేసింది ఎవరు అంటే రీతు అండ్ శ్రీజ. శ్రీజ హోల్డ్ చేసుకునే విధానమైన, రీతు ట్యాకిల్ చేసే విధానమైన ప్రతిదీ చాలా అంటే చాలా కసిగా ఆడేది ఇద్దరు గేమ్. దీంట్లో మాత్రం ప్రాఫిట్ వచ్చింది మాత్రం ఫ్లోరా గారికి. ఎందుకు అనంటే మళ్ళీ చెప్తా వినండి. థర్డ్ టైం మళ్ళీ రీతు తన గోల్ వేసుకోవడం జరిగింది. మళ్ళీ ఫోర్త్ టైం మళ్ళీ ఫ్లోరా గారు వేసుకున్నారు. ఫిఫ్త్ టైం మళ్ళీ రీతు వేసుకుంది. ఫోర్త్ టైం మళ్ళీ రీతువే వేసుకున్నారు. ఫిఫ్త్ టైం మాత్రం ఆల్రెడీ తను 3 వేసేసుకున్నాక యాక్చువల్గా ఫోర్త్ బాల్ వచ్చేసి మన రీతువే లోపల వేయడం జరిగింది. సో ఆ ఫోర్త్ బాల్ వేసినాక మన రీతు దగ్గర వచ్చేసి 3 బాల్స్ ఉన్నాయి. అయినా కానీ తను గివప్ ఇవ్వకుండా తన ఫ్రెండ్స్ తనుజ అండ్ పవన్ చెప్పిన హింట్స్ వైజ్గా తను వెళ్ళి ట్యాకిల్ మళ్ళీ చేయాలి, మళ్ళీ హోల్డ్ చేసుకోవాలి బాల్స్ అని మళ్ళీ ఫిక్స్ అయిపోయి. సో ఎందుకు చెప్పారంటే వాళ్ళు ఆ బాల్స్ అన్ని తన దగ్గరే ఉంటే వేరే వాళ్ళకి గేమ్ ఆడే ఛాన్స్ ఉండదు. అండ్ ఓన్లీ గోల్ వేస్తే మాత్రమే తను విన్ అయిపోతుంది, ఆల్రెడీ క్లియర్ కట్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మళ్ళీ ఫిఫ్త్ గేమ్కి ఫిఫ్త్ బాల్ కోసమని లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ ఫిఫ్త్ బాల్ని అసలు మన శ్రీజ వచ్చేసి ట్యాకిల్ కాకుండా ట్రై చేసింది. సో కొంచెం గ్యాప్లో ఉండడంగానే ఫ్లోరా గారిని తీసుకొని వెళ్ళిపోయి మీ దాంట్లో వేసుకోండి అని అనింది. సో ఫిఫ్త్ బాల్ని తీసుకెళ్ళి మన ఫ్లోరా గారు తన బ్యాగ్లో తన బాల్ సెట్లో వేసుకున్నారు. సిక్స్త్ బాల్ మళ్ళీ వచ్చేసి తను ఎవరు రీతు వేసుకున్నది. సెవెంత్ బాల్ మళ్ళీ తను శ్రీజ ఎంత అంటే అక్కడ తన గేమ్ చాలా బాగా ఆడింది. తను ఫ్లోరాకి సపోర్ట్ ఇవ్వాలనుకుంది. సో ఫ్లోరా గారిని బాల్ తీసుకెళ్ళి వెళ్ళి లోపల మీ బాక్స్లో వేసుకోండి అని అనగానే మళ్ళీ మన రీతు వచ్చేసి నువ్వు అలా ఎలా చెప్తావు, నువ్వు నీ గేమ్ ఆడు, నీకెందుకు, నువ్వెందుకు ఇస్తున్నావు అని అంటే దిస్ ఇస్ మై గేమ్, మై విష్, నేను ఎవరికైనా ఇస్తాను, నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తాను, నీకెందుకు, నా ఇష్టం, నా గేమ్ నా ఇష్టం అని చెప్పేసి శ్రీజ ఇచ్చి పడేసింది. తన గేమ్లో లేకపోయినా, తనకు అవసరం లేకపోయినా ఆ ఇమ్యూనిటీ పవర్ని తన కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం ఆడిన విధానం అనేది సూపర్ అండి ఈరోజు శ్రీజ. నెక్స్ట్ శ్రీజ బాల్ అక్కడ వేసిన విధానమైన తనకిచ్చి తనని సపోర్ట్ చేసిన విధానం బాగుంది. సో ఇప్పుడు ఫ్లోరా గారి దగ్గర 3 బాల్స్, రీతు దగ్గర 4 బాల్స్ ఉన్నాయి. సో ఈ బాల్స్లో మళ్ళీ లాస్ట్ బాల్ సంజన గారు 8th బాల్ వేసినప్పుడు మన శ్రీజ వెళ్ళి తీసేసుకొని శ్రీజ అన్ని ట్యాకిల్సే జరుగుతున్నాయి అక్కడ, ఎవరు ఫ్రీగా వదిలేయట్లేరు బాల్స్ని. సో ఈసారి శ్రీజ తీసుకొని వెళ్ళి తన బాక్స్లో వేసుకుంది. సో ఇప్పుడు ఏమైంది, 4 బాల్స్ ఏమో రీతు దగ్గర ఉన్నాయి, 3 బాల్స్ ఏమో ఫ్లోరా గారి దగ్గర ఉన్నది, 1 బాల్ వచ్చేసి శ్రీజ దగ్గర ఉంది. సో
సో టోటల్గా బాల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. 8 బాల్స్లో 8 బాల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇక్కడ గేమ్ ఎవరి మధ్యలో జరుగుతుంది అంటే, గేమ్ రూల్ ఏంటి, ఎవరైతే ఫస్ట్ 3 బాల్స్ని బాస్కెట్లో లైక్ ఒక గోల్ టైప్ బాస్కెట్ ఉంటుంది. సో దాంట్లో ఎవరైతే వేస్తారో వాళ్ళే విన్నర్ అవుతారు, వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది వస్తుంది. సో ఫస్ట్ బాల్ని వేస్తూ ఉండగా మనకు ఫస్ట్ బాల్ రీతుది పడుతుంది. అందరూ అనుకుంటాం రీతువే విన్ అవుతుంది అని, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటి లైక్ టోటైస్ అండ్ ర్యాబిట్ది మనకు స్టోరీ తెలుసు కదా. పరిగెత్తి పడుకుంటుంది ర్యాబిట్. తర్వాత నిదానంగా వచ్చిన తాబేలు గెలుస్తుంది కదా, ఆ స్టోరీ మనందరికీ తెలిసిందే. సో అలానే ఫ్లోరా గారు స్లో అండ్ స్టడీగా తను ఓకే విన్ అయితే అయిదాం లేదంటే లేదు అన్నాడు. తను సింపుల్గా ఎలాంటి టెన్షన్ లేకుండా తన దగ్గర ఉన్న 3 బాల్స్ని నిమ్మలంగా తను వేసుకున్నారు. ఫస్ట్ బాల్ తనది రీతుది పడినా కానీ సెకండ్ బాల్ వచ్చేసి ఫ్లోరా గారిది ఫస్ట్ పడింది. అంటే వాళ్ళు 1-1లో ఉన్నారు. శ్రీజ దగ్గర ఒకటే బాల్ ఉన్నా కానీ తను గివ్అప్ ఇవ్వకుండా ఓకే వాట్ ఎవర్ ఇట్స్ 1 బాల్ అయినా పర్లేదు నేను ఆడతాను అని చెప్పేసి తను కూడా ఆ బాల్ని వేయడానికి ట్రై చేస్తూనే ఉంది. బట్ ఇక్కడ ఫైట్ మాత్రం వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో జరగడంలో సెకండ్ బాల్ కూడా మళ్ళీ ఫ్లోరా గారిదే పడింది. సో సెకండ్ బాల్ కూడా పడ్డాక కూడా మన రీతుది సెకండ్ బాల్ పడలేదు. తర్వాత తను మళ్ళీ రీతు అండ్ ఫ్లోరా ఇద్దరు మళ్ళీ ట్రయల్స్ చేస్తున్న టైంలో మళ్ళీ శ్రీజాది 1 బాల్ అక్కడ పడిపోయింది. సో 1-2-1 రీతు వచ్చేసి 1 బాల్, ఫ్లోరా గారు 2 బాల్స్, శ్రీజ గారు 1 బాల్. శ్రీజాది ఏమైపోయింది ఆల్రెడీ గేమ్లో నుంచి క్విట్టింగ్, ఒకటే బాల్ ఉంది, ఒకటి వేసేసుకుంటే అయిపోయింది, తన గేమ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో 2 బాల్స్ 1 బాల్ ఉంది, 1:2లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఫ్లోరా గారు మళ్ళీ బాల్ వేస్తున్న ట్రయల్స్లో ఫ్లోరా గారు బాల్ అనేది పడిపోవడం జరిగింది. ఇక్కడ ఏమైందంటే లక్ అనేది కలిసి రావాలి, ఎవరికైనా కానీ లక్ ఉండాలి. అండ్ ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ లక్ గేమ్ షో. ఫస్ట్ ఫిజికల్గా అండ్ మెంటల్లీ అండ్ కాన్సన్ట్రేషన్గా ఈ 3 కలిపి ఆడిన గేమే ఇది. కాన్సన్ట్రేషన్గా ఆడినందుకు ఫ్లోరా గారు విన్ అయ్యారు. తను ఏంటి టెన్షన్ పడుతుంది రీతు, ఏమో నేను విన్నా తనేస్తుందేమో అనే టెన్షన్లో తన కాన్సన్ట్రేషన్ అంతా మిస్ అయిపోయి తన గేమ్ని తను పాడు చేసుకుంది. 4 బాల్స్ ఉన్నాయి తన దగ్గర, 4 బాల్స్లో 1 బాల్ వేసింది. ఈ రిమైనింగ్ 3 ఎంత ఈజీగా వేసుకోవచ్చు, అయినా వేయకుండా తన గేమ్ని తను లాస్ అయిపోయింది. ఈ గేమ్లో ఫ్లోరా గారు క్లియర్ కట్ విన్నర్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఫ్లోరా గారు విన్ అయినాక రీతు చాలా ఎమోషనల్ అయిపోయి నేను ఆడాను, నేను విన్ అవ్వలేదు, నాకు లక్ ఉండదు, ఎప్పుడు నా లైఫ్లో లక్ అనేది లేదు అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోయింది. తనుజ, పవన్ వీళ్ళందరూ వెళ్ళి తనను ఓదార్చడం జరిగింది. అయినా కానీ వినకుండా ఏడుస్తూనే ఉంది. నాకు లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు లక్ లేదు, నాకు ఏం లేదు. కాకపోతే గేమ్ మొత్తంలో ఇద్దరు ఓడిపోయిన వ్యక్తుల వలన ఒక గేమ్ గెలిచింది ఫ్లోరా గారు. ఆ ఓడిపోయిన వ్యక్తులు ఇచ్చిన టఫ్ ఫైట్ తోటే ఈరోజు ఫ్లోరా గారు గెలిచారు. వాళ్ళు ఇచ్చిన టఫ్ ఫైట్ ఎంత అంటే అంత బాగా ఉంది. బికాస్ రీతు ఈరోజు ఇచ్చి పడేసింది, లైక్ శివంగి టైప్ ఇచ్చి పడేసింది. కాకపోతే కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి, ఫిజికల్గా ఉంటే సరిపోదు కదా, కాన్సన్ట్రేట్ కూడా ఉండాలి. గోల్ వేయాలంటే మైండ్ అనేది రిలాక్స్ స్టేట్లో ఉంటేనే గోల్ వేయగలుగుతాం. సో అది తను లాస్ అయిపోయింది. నెక్స్ట్ కమింగ్ టు వాళ్ళందరూ ఫ్లోరా గారి గేమ్ గురించి ఒక డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఏంటంటే వాష్రూమ్కి వెళ్ళి తను ఫేస్ వాష్ చేసుకుంటుంది రీతు, అండ్ తనుజ అండ్ పవన్ కూడా అక్కడికి వెళ్ళి డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఏంటి యాక్చువల్గా ఈ వారంలో ఫ్లోరా గారికి అసలు నామినేట్లో ఉన్నారు, తను వెళ్ళిపోయే ఛాన్స్ ఉన్న తను గెలవడం జరిగింది. అసలు శ్రీజ కావాలనే చేసింది ఇదంతా. శ్రీజ విన్ అయినా కానీ తను ఎవరికైనా వాడుకునేది, నేను విన్ అయినా కానీ నేను వాడుకోలేకపోయినా కానీ ఇంకా ఎవరినైనా విన్ చేసే ఛాన్స్ నాకు ఉండేది కదా. ఇప్పుడు ఫ్లోరా గారు వలన ఫ్లోరా గారు సేఫ్ అయ్యారు. ఇప్పుడు స్ట్రాంగ్ ప్లేయర్స్లో ఎవరో ఒకరు లాస్ అవుతారు అని చెప్పేసి వాళ్ళు అపోహలు పడుతున్నారు. యాక్చువల్గా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ వైజ్గా ఓటింగ్ లిస్ట్లో ఫస్ట్ టాప్లో ఉన్నది మన ఫ్లోరా గారే ఉన్నారు. ఫస్ట్ టాప్లో ఫ్లోరా గారే ఉన్నారు. సెకండ్ టాప్లో ఫ్లోరా గారు ఉన్నారు. ఫస్ట్ రాము ఉన్నాడు, సెకండ్ టాప్లో ఫ్లోరా గారు ఉండడం జరిగింది. యాక్చువల్గా డేంజర్ జోన్లో ఉన్నదే రీతు, ప్రియా అండ్ కళ్యాణ్. వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నట్టే. మ్యాక్సిమం డేంజర్ జోన్ రీతు అండ్ ప్రియాకే ఉంది. బట్ వాళ్ళు అది కాకుండా మేము సేఫ్, ఆమెనే వీక్ అని వాళ్ళు అపోహపడుతున్నారు. ఆ అపోహ కాదు అని క్లియర్ కట్గా ఇప్పుడు ఈ గేమ్లో కూడా రుజువు చేసుకుంది ఫ్లోరా గారు.
సో ఇక్కడ వరకు ఈ టాపిక్ పక్కన పెడితే యాక్చువల్గా నిన్న నుంచి బిగ్ బాస్ ప్లాన్ చేసిన గేమ్ ఏంటంటే రెడ్ సీట్స్, గ్రీన్ సీట్స్, బ్లూ సీట్స్. ఇది ఒక ప్లాన్గా జరిగింది గేమ్ అనేది. ఏంటి, గ్రీన్ సీట్స్ వచ్చిన వాళ్ళంతా స్ట్రాంగ్ ప్లేయర్స్ అండి. స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ప్లేయర్స్, టోటల్గా మెన్సే ఉన్నారు దాంట్లో. ఒక్కరు కూడా ఫీమేల్ క్యాండిడేట్స్ లేరు. లైక్ రాము, హరీష్ గారు, భరణి గారు, కళ్యాణ్, పవన్, ఈ 5గురికి రెడ్ సీడే వచ్చింది. ఈ రెడ్ సీడ్ ఉన్న వాళ్ళకు ఒక స్పెషల్ గేమ్ అనేది, ఫిజికల్ గేమ్ కంపల్సరీగా పెడతారు. అది రేపటి ఎపిసోడ్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కమింగ్ టు బ్లూ సీడ్ అండ్ బ్లాక్ సీడ్. యాక్చువల్గా బిగ్ బాస్ ఇచ్చిన సీడ్స్లో అది ప్లాన్ చేశాడు ఆల్రెడీ. బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా యాక్చువల్గా ఇచ్చినప్పుడు బ్లూ సీడ్ ఎవరికి వచ్చింది? శ్రీజాకు వచ్చింది బ్లూ సీడ్, ప్రియాకు వచ్చింది బ్లాక్ సీడ్. బట్ వాళ్ళు సీడ్స్ని వద్దు అనుకొని ఎక్స్చేంజ్ చేసుకున్నామని అనుకున్నప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడు, ఆ సీడ్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని అక్కడ పెడితే వాళ్ళు తీసుకొచ్చుకొని చేంజ్ చేసుకున్నారు. దాంట్లో ఏమైంది, ప్రియాకు బ్లూ సీడ్ వచ్చింది, శ్రీజాకు బ్లాక్ సీడ్ వచ్చింది. యాజ్ యూజువల్గా రీతూకి బ్లాక్ సీడే ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ గేమ్ చేంజ్ అయింది, ఈ ప్లేస్లో చేంజ్ అయిపోయింది. ప్రియాకి ఏమైంది, అక్కడ గ్రీన్ సీడ్ బ్లాక్ సీడ్ ప్లేస్లో బ్లూ సీడ్ రావడం వల్ల తను ఎక్కడ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళిపోయింది. లైక్ ఏంటి, బ్లూ సీడ్లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా నామినేషన్లో లేరు. సో వాళ్ళు సేఫ్ సైడ్లో ఉన్నారు. వాళ్ళకు ఫ్యామిలీ వీక్ని కొంచెం ఎంజాయ్ చేయాలి, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు మిస్ అవుతున్నారు కదా, వాళ్ళకు కొంచెం ఆ గేమ్ని అలా రసవత్తరం చేయడం కోసం అని చెప్పేసి బిగ్ బాస్ ఎంచుకున్న ప్రయత్నం ఏంటి, ఎవరైతే నామినేషన్లో లేరో, ఎవరైతే సేఫ్ సైడ్లో ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఫ్యామిలీ వీక్ని అరేంజ్ చేయడానికి ట్రై చేశాడు. అది మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. కాకపోతే వీళ్ళు తలను తన్నేవాడు ఒకడు ఉంటే తాడు తన్నేవాడు ఇంకోటి ఉంటాడు అన్నట్టు ఈ ప్రియా గేమ్ ప్రియాని చెడగొట్టేసుకుంది. తను ఏంటిది ఇమ్యూనిటీని తీసుకొచ్చుకునే క్రమంలో ఉండే గేమ్లో ఉండాల్సిన తను తీసుకెళ్ళి అక్కడికి షిఫ్ట్ అయిపోయింది, షఫల్ అయిపోయాడు. సో దానివల్ల తనకు ప్రియాకి ఆ ఛాన్స్ రాకుండా అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ బ్లాక్ సీడ్ వాళ్ళని ఎలా ప్లాన్ చేశాడు బిగ్ బాస్ అంటే, బ్లాక్ సీడ్ వాళ్ళకు ఎవరైతే నామినేషన్లో ఉన్నారో, సో ఆ నామినేషన్లో ఉన్న పర్సన్స్కి ఇమ్యూనిటీ అనే ఆఫర్ చేసి వాళ్ళకు గేమ్ని ప్లాన్ చేయడం జరిగింది. సో ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు సేఫ్ చేయాలి అని బిగ్ బాస్ ఫిక్స్ అయ్యాడు. ఆ గేమ్ని కూడా అలానే అరేంజ్ చేశాడు. సో ఎలా అరేంజ్ చేశాడు, ఫ్లోరా గారు ఆల్రెడీ టాప్లోకి వస్తున్నారు. సో ఎవరు స్ట్రాంగ్, ఆ గేమ్ని స్ట్రెంగ్త్ వైజ్గా పెట్టారు. స్ట్రాంగ్గా ఉన్నది ఎవరు, ప్రియా అండ్ రీతు. కాకపోతే ఇక్కడ ప్రియా షఫల్ అయిపోయింది, ప్రియా ప్లేస్లో శ్రీజ వచ్చింది. అందుకని చెప్పేసి శ్రీజ అండ్ రీతుకి టఫ్ ఫైట్ పడింది. ఇది మనకు అక్కడ జరిగింది. నెక్స్ట్ రేపటి ఎపిసోడ్లో టోటల్ బాయ్స్కి మొత్తం ఫిజికల్ గేమే వచ్చే ఛాన్స్ ఉంది. వాళ్ళలో కూడా ఎవరో ఒకరు సత్తా చాటే ఛాన్స్ చాలా ఉంది. అండ్ బ్లూ టీమ్ వాళ్ళకు కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి రీజన్, ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ని వాళ్ళ కోసమే ప్లాన్ చేసినట్టు డిజైన్ చేయడం కూడా జరిగింది బిగ్ బాస్ షో. ఏంటి, బ్లూ టీమ్ వాళ్ళకు లైక్ హోమ్ సిక్ టైప్ ఇచ్చారు కదా, అది ఫర్ సంజనా గారు అండ్ ఇమాన్యుల్, తనుజ అండ్ మన సుమన్ శెట్టి గారు, వీళ్ళందరూ కొంచెం ఫ్యామిలీ మెంబర్స్ కదా. ఈ ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్గా ఇది సంజన గారికి ఒకవేళ ఛాన్స్ వచ్చేదంటే తను చాలా హెల్ప్ఫుల్ అయ్యేది. వాళ్ళ పాపని వాళ్ళ పాప ఫోటో అయినా తన దగ్గరికి వచ్చే ఛాన్స్ అయ్యేది. బట్ సంజన గారికి ఛాన్స్ రాలేదు. ఇది మన బిగ్ బాస్ ప్లాన్ చేసింది అయితే అటువైపు సేఫ్ సైడ్లో ఉన్న వాళ్ళ కోసం బ్లూ టీమ్ని, రెడ్ జోన్లో ఉన్న వాళ్ళ కోసం బ్లాక్ సీడ్ని, ఓకే స్ట్రాంగ్ అనుకున్న ప్లేయర్స్ కోసం అని రెడ్ టీమ్ని ఫామ్ చేశాడు. బట్ వీళ్ళ బొంద వీళ్ళే తవ్వుకున్నట్టు ప్రియానే తవ్వుకొని అలా పడింది అంతే. సో ఇప్పటి వరకు అయితే బిగ్ బాస్ అనౌన్స్ కూడా చేసేయడం జరిగింది. నామినేషన్లో నుంచి ఫ్లోరాని తీసేశారు. సో రేపటి నుంచి మ్యాక్సిమం ఓట్ అప్పీల్లో మనకు ఫ్లోరా గారి నేమ్ అనేది వచ్చే ఛాన్స్ లేదు. ఇప్పటి వరకు అయితే జరిగింది బిగ్ బాస్ హౌస్లో ఇదేనండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నాకు వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వైజ్గా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ త్రూ మన అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అనేది వచ్చారు. షాకీబ్, నాగ్ ప్రశాంత్ అండ్ దివ్య, అనుష వీళ్ళు వచ్చారు అని మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ బయటికి లీక్ అవుతుంది.
బట్ వాళ్ళు వచ్చారా లేదా అనేది మనం రేపటి లైవ్లో చూస్తేనే మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మేబీ లాస్ట్ మూమెంట్ చేంజెస్ కూడా ఏమైనా జరిగే ఛాన్సెస్ ఉండొచ్చు, కాబట్టి మనం ఏం క్లియర్గా చెప్పలేము. ఇదండి బిగ్ బాస్ హౌస్లో ఇప్పటివరకు జరిగిన లైవ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ రేపు మీకు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా ఈ వీడియోని ఫస్ట్ టైం చూసిండుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కీప్ స్మైలింగ్. బై బాయ్.